బీసీ సంఘం నుంచి ఉపాధ్యక్షులు ఉన్న మా అధ్యక్షుడు వీళ్ళందరూ నాకు గురించి నేను సేవ చేస్తున్నాను. మా కులానికి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఒక బాడీ ఉంది అని నాకు తెలుసు. ఆపాయం అదా ఎప్పుడన్నా వచ్చిందనుకో అందరం మనం ఒక్క దగ్గరికి వచ్చి ఒకరినొకరు ఆదుకుంటే మన రాష్ట్రం కూడా మంచిగా ఉంటుంది, దేశం కూడా మంచిగా ఉంటుంది. కానీ ఇది 1947 నుంచి ఇప్పటిదాకా కాని మాట అది కాదు. ఎందుకంటే మన దాంట్లో ఉన్న మన దాంట్లో ఉన్న ఆస్థను బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. నా ఆస్థ ఇస్లాం, నేను మస్జిద్లో పోయి చదువుకుంటాను. నాతో మీరు వచ్చినా కానీ మీరు చదువుకోవచ్చు. మీరే మీ మందిర్లో పోయి మీరు పూజ చేయాలి. ఆ సిస్టమ్ కూడా ఉంది. ఆ ఆస్థను పక్క పెట్టి మానవ ధర్మం మన ధర్మం చేసుకొని అందరూ ఒకటై మనం కొట్లాడితే ఏ ప్రభుత్వం ఎందుకు చెప్పడం మన దగ్గర బలమే లేదు. నేను చిన్నప్పుడు ఈ రెడ్డర్లతోనే అక్కడ అరుగు మీద కూర్చుంటుండే. ఎందుకంటే అప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం, నేను ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతుండే. అయితే వాళ్ళు నన్ను ఆ ఇంగ్లీష్ మాట మీద గౌరవంగా తీసుకొచ్చి బంధు కూర్చుండేవారు. అప్పుడు వచ్చిన ఒక మాదిగా అని అంటారు. వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళ దగ్గరికి కాళ్ళలో చెప్పులు తీసుకొని పోతారు. ఆ సిస్టమ్ వెళ్ళిపోయింది. నాకు బాగా సంతోషం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఒక్క దగ్గరికి వచ్చి ఒక్క బలం చేసుకొని సార్ అన్నట్టు కొత్త ఒక గ్రామంలో పోయి మనం మీటింగ్ చేసుకుంటే పాంప్లెట్ నడవైస్తారు, చూస్తారు, చదువుచ్చేటోడు చదువుకుంటాడు, పాలిస్తారు. ప్రతి ఒక్క గ్రామంలో పోయి మనం ఒకటైతామన్నాడు. మీటింగ్లు చేసుకుంటే మొత్తం మన కామారెడ్డి జిల్లాలో ఒక్క దగ్గరికి వచ్చి మనం ఒక గట్టిగా అయితే ఈ ఎమ్మెల్యే ఏంది, ఏ ప్రభుత్వమైనా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అందరు మనం చూసుకోవాలి. మనమే తీసుకొస్తాం కదా బాబు. మనం ఓటేస్తేనే వస్తారు కదా. మన దాంట్లోనే ఐక్యత లేదు. ఐక్యత మన దగ్గర లేదు. ఏంది నేను అంకాయ తింటా, నేను ఆ కూడా తింటా, నేను ఈ కూడా తింటా, అట్లుంటుంది. కానీ ఏదైనా ఫంక్షన్ అయితే అందరూ ఏ అండిందో అదే తింటారు కదా. ఆ ప్రకారం ఓటు మనం వేస్తాం. ఓటు మనం గ్రహించి వేస్తే, మన బుద్ధితో మనం వేస్తే మనం గెలిచి అందరూ ముంగడికి వస్తాం. ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వీళ్ళందరూ ఒక్క తిరిగా పోతలేరు, ఒక్క తోవ మీద పోతలేరు. మనం అదే ప్రకారం సార్ ఎవరన్నా ఈ సార్ కూడా అన్నారు, ఆయన కూడా అన్నాడు, పోయి ప్రతి ఒక్క గ్రామంలో పెద్ద ప్రకారంగా. ఎందుకంటే అగ్రికల్చర్లో ఉన్నోళ్ళు రారు మీటింగ్లో పిలిస్తే. ఎవరు అధ్యక్షులు ఉన్నారో వారే ఇప్పుడు ఇక్కడ వచ్చి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళ దగ్గరికి మనం ఈ మాట్లాడింది వాళ్ళకి తెలియదు. వాళ్ళ ప్రతి గ్రామంలో సర్పంచ్ కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర పోయి ఆయన దగ్గరికి నుంచి మనము మన సంఘానికి సంబంధించిన మంది తీసుకొచ్చి ఒక మీటింగ్ చేసుకుంటే ప్రతి సండే పెట్టుకోండి. ఏదైనా ఒక హాలిడేస్ అని ఏదైనా ఒక వీక్లీ ఒక ఆఫ్ ఉంటుంది కదా. ఆ ఆఫ్ల ప్రకారం మనమే కదా అందరం మీటింగ్ చేసి ఇలాగనే మీటింగ్ చేసుకుంటే బాగా చాలా ఉండేది. అందరి దగ్గరికి వస్తారు. నాకు ఓకే, ఇంత ఎక్కువ నేను మాట్లాడితే